వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. అమరావతి రాజధాని ఎన్టీఆర్ జిల్లాలో కూడా రాబోతోందని గత వీడియోలో కూడా మనం దీని విషయం చర్చించుకున్నాం. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలోని 4 గ్రామాలని అమరావతి రాజధానిలో కలపడానికి సిఆర్డిఏ ఫైల్ అయితే సిద్ధం చేస్తా ఉన్నట్టు సమాచారం. అమరావతి రాజధానికి కృష్ణానదికి దాటగానే ఎన్టీఆర్ జిల్లాలో వచ్చే 4 గ్రామాలు మూలపాడు, మాచవరం, త్రిలోచనాపురం ఈ గ్రామాలని అమరావతి రాజధాని పోర్టు సిటీలో భాగంగా కలపాలని కొటికిల్లపూడితో సహా ఈ 4 గ్రామాలని అమరావతిలో కలపడానికి ఈ గ్రామాలలోని రెవెన్యూ అధికారులతో ఇప్పటికే చర్చలు జరపడం అయిపోయింది. గ్రామ సభల ద్వారా తీర్మానించడం కూడా జరిగింది. రైతులు కూడా సంతోషకరంగా భూ సమీకరణకు ముందుకు రావడం జరిగింది. అమరావతి రాజధానులకు అయితే ఏదైతే భూముల విషయంలో ప్యాకేజీ ఇచ్చారో ఆ ప్యాకేజీ ఇస్తే చాలని రైతులు సంసిద్ధం వ్యక్తం చేశారట. ఇప్పటికే అమరావతి మండలంలో పెదకూరుపాడు నియోజకవర్గంలోని పల్నాడులో ఒక 5 గ్రామాల్లో 9,000 ఎకరాలకి రైతులైతే భూసేకరణకు అంగీకరించడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో ప్రస్తుతానికైతే 4 గ్రామాల్లో, భవిష్యత్తులో మరికొన్ని గ్రామాల్లో కూడా ఎన్టీఆర్ జిల్లాలో రాజధాని వచ్చే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. అమరావతి రాజధానికి విజయవాడ, హైదరాబాద్ ను మధ్యలో ఉన్న ఈ జాతీయ రహదారిని కనెక్టివిటీ చేయడానికి మొత్తం 4 బ్రిడ్జిలు అయితే రాబోతా ఉన్నాయన్నట్టు సమాచారం. కృష్ణానది మీదనే ఇప్పటికే విజయవాడ వెస్ట్ బైపాస్ మీద బ్రిడ్జి అయితే రెడీ అయిపోయింది. జగ్గయ్యపేట, మాదిపాడు వేదాద్రి సమీపంలో ఒక బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ పైన ఒక 6 లైన్స్ బ్రిడ్జి వస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్ మీద కూడా ఒక 6 లైన్ బ్రిడ్జి వస్తుందట. అప్పటికే మనం చెప్పుకున్న 4 బ్రిడ్జిలు అవుతాయి. ఇక మూలపాడు వద్ద ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం విషయంలో నిర్ణయం అయితే పూర్తయిందని చెప్తున్నారు. గతంలో వైకుంఠపురం దగ్గర బ్రిడ్జి తీసుకోవాలని చూశారు. వైకుంఠపురం దగ్గర బ్యారేజ్ అయితే నిర్మించబోతా ఉన్నారు. 12 టీఎంసీల కెపాసిటీతో రాజధాని అవసరాల కోసం నీటిని నిల్వ చేయడంతో పాటు వరదలని నియంత్రించడం కూడా ఉపయోగించవచ్చట. అక్కడ అటు ఇటుగా కూడా రవాణా కూడా జరుగుతుందట. అది కూడా ఒక రకమైన బ్రిడ్జి లాగానే ఉపయోగపడుతుంది. దాంతో కూడా కలిపి మనకు చెప్పదలుచుకుంటే 5 బ్రిడ్జిలు రెడీ అవుతాయని సమాచారం. దీంతో అమరావతి రాజధానికి ఎన్టీఆర్ జిల్లాకి కనెక్టివిటీ భారీగా పెరుగుతుందని చెప్తా ఉన్నారు. అటువైపు నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి కూడా చాలా సులువు అవుతుందని, అందుకే అమరావతి రాజధాని గ్రామాలతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కంచిలిచెర్ల, నందిగామ, వీర్లపాడు, పాళ్ళ, చందర్లపాడు ఈ మండలాలన్నీ కూడా రాజధానిలో కలవబోతా ఉన్నాయని అధికారికంగా కూడా కసరత్తు జరుగుతా ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్న మండలాలే కాకుండా మిగతా మండలాల్లో కూడా ప్రైవేట్ గా లేఅవుట్లు వెంచర్లు కూడా వెలిగిపోతా ఉన్నాయని చెప్తున్నారు. ఇక తాజాగా మనం చెప్పుకున్నటువంటి ఈ 4 గ్రామాల్లో మూలపాడు, కొటికిల్లపూడి, మాచవరం, త్రిలోచనాపురం ఈ 4 గ్రామాలు అమరావతి రాజధానికి 8,600 ఎకరాలు భూమిని అయితే సేకరణ చేయబోతా ఉన్నారు. రైతుల నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. అక్కడ ఇందాక మనం చెప్పుకున్న 4 గ్రామాలకు మధ్యన పోర్టు సిటీ అయితే రాబోతా ఉంది అన్నట్టు అంచనా. ఇప్పటికే మూలపాడులో నేషనల్ క్రికెట్ స్టేడియం ఒకటి, ప్రస్తుతానికి ఇక్కడ ఆ మ్యాచ్లు కూడా జరుగుతా ఉన్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఆ స్టేడియాన్ని అంతర్జాతీయ స్టేడియంగా డెవలప్ చేయాలనే విషయంలో కూడా ఆలోచనలు ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ఇక రాబోయే మరికొద్ది రోజుల్లో మరికొన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమరావతి రాజధానికి ఖచ్చితంగా 1,00,000 ఎకరాలు ఉండాల్సిందేనంటూ గ్రామ సభల ద్వారా భూములు సేకరణ కోసమై తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే 34 ఎకరాలు అయితే మున్సిపాలిటీకే పరిమితం అవుతుందని, రాబోయే రోజుల్లో అమరావతిలో 20 లక్షల జాబ్స్ క్రియేట్ చేయడానికి ఎకనామిక్ యాక్టివిటీని పెంచి హైదరాబాద్ కి ఆల్టర్నేటివ్ గా హైదరాబాద్ ను మించే విధంగా నగరాన్ని డెవలప్ చేయబోతా ఉన్నారని, అమరావతి నుంచి గుంటూరు దాకా మొత్తం కలిసిపోతా ఉందని, ఎన్టీఆర్ జిల్లాలో కూడా అమరావతి రాజధాని అభివృద్ధి ఫలాలు ఎన్టీఆర్ జిల్లాలో కూడా కలుస్తున్నాయని చెప్తా ఉన్నారు. మనం ఇక ప్రత్యేకించి విజయవాడ నగరం గురించి అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విజయవాడ, మంగళగిరి, గుంటూరు, అమరావతి ప్రస్తుత రాజధాని ప్రాంతంతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో కూడా 5-6 మండలాలతో పాటు అమరావతి రాజధాని విస్తరించబోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే మరికొన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఆ వివరాలన్నీ అందిన తర్వాత మళ్ళీ మనం వీడియోలో కలుసుకుందాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.